మాది లవ్ మ్యారేజ్ అండి. సో ఇట్ ఈస్ లైక్ జీరోస్ నుంచి స్టార్ట్ చేస్తాం. జీరో అని కూడా చెప్పలేదు, నెగిటివ్ నుంచి స్టార్ట్ చేసాము. నార్త్ ఇండియాలో మనకి రా గోల్డ్ కొనుక్కునే ఛాన్సెస్ ఉండవు ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ ఏదర్ మన కాయిన్ గానీ బార్ గానీ అలాగే కొనుక్కోవాలి. కానీ మన సౌత్ ఇండియా ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక 10 grams కావాలన్నా మీకు ఒక బిస్కెట్ నుంచి కట్ చేసి ఇచ్చేది కూడా ఉంటుంది. అస్సలు ఎక్కువగా ఫస్ట్ డోంట్ ఇన్వెస్ట్ యువర్ గోల్డ్ పర్టికులర్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ జ్యువెలరీ. అస్సలు స్టోన్స్ అయితే అస్సలు వద్దు, బట్ ఇట్స్ నాట్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, 1.7 kg ఆర్నమెంట్స్ అసలు ఎలా దాస్తున్నారండి? 1.7 kg అంటే తెలంగాణ ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ వెళ్ళినా కూడా ప్రతిసారి ఆర్నమెంట్స్ కొనేది అనమాట. 50 kgs ఏ లాకర్ లో పెడతారండి? నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అది కూడా లాకర్స్ ఉంటాయండి, పెద్ద పెద్ద లాకర్స్ ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ SGB, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది SGB. అవును. సో ఇది హై రిస్క్ కదండి, మీరు రిస్క్ మిటిగేషన్ అన్నారు కానీ ఇది వెరీ హై రిస్క్ కదా. కరెక్ట్. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ ఇది అంత పెద్ద పోర్ట్ఫోలియో చెప్తారా అని ఎక్సైటింగ్ గా ఉంది. అంత ఎక్కువగా ఆలోచించలేదు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? మ్యూచువల్ కాకుండా చెప్పాను ఈక్విటీ మీద చేస్తూ ఉంటాను. స్టాక్స్ డైరెక్ట్ స్టాక్స్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనం వీడియోలోకి వెళ్లే ముందు ఒక మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. సో రూపీజీ అని చెప్పి ఒక ప్లాట్ఫామ్ ఉంది. సో ఇదేంటంటే ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్, AMFI అండ్ SEBI రిజిస్టర్డ్. సో దీంట్లో ఏంటంటే మనకి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి. అంటే యూజువల్లీ మనం మార్కెట్స్ లో ఎక్కువ ఫోమో మీద వెళ్ళిపోతాం అనమాట. అంటే ప్రజెంట్ న్యూస్ ఏదో వస్తుంది, ప్రజెంట్ డిఫెన్స్ బూమ్ లో ఉంది, సో చాలా ఫోమోలో వెళ్తాము. సో అలా కాకుండా ఓన్లీ ఆన్ టెక్నికల్ పారామీటర్స్, అంటే సో లాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలాగుంది, ఓవర్లాప్ ఎలాగుంది, ఏ సెక్టర్స్ లో ఉంది, అంటే మీకు ఒక ఇన్వెస్టర్ ఇన్వెస్ట్ చేయడానికి ఏవైతే ఫీచర్స్ కావాలో ఆ స్మార్ట్ ఫీచర్స్ అన్ని మనకి MF ల్యాబ్ అని స్మార్ట్ ఫీచర్ అని కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ లోకి వెళ్ళి ఓవర్లాప్ చెక్ చేయక్కర్లేదు. ఆర్ మీ పోర్ట్ఫోలియో సిమ్యులేట్ చేయాలనుకోండి, అంటే ఈ ఫండ్ లో 30%, ఈ ఫండ్ లో 60% పెట్టి ఒక ఈ ఫండ్ లో 60%, ఈ ఫండ్ లో 30% అండ్ ఇంకొక ఫండ్ లో 10%, ఒక 3 funds పెట్టి ఈ 3 funds మీ నిఫ్టీ 50 ఇండెక్స్ గానీ ఆర్ బెంచ్ మార్క్ తో ఎలా పర్ఫామ్ చేస్తుంది అంటే బ్యాక్ ట్రాకింగ్ చేయొచ్చు అనమాట ఈజీగా. సో ఇలాంటి కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అన్ని ఉన్నాయన్నమాట. కాకపోతే దీంట్లో రెగ్యులర్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి. సో ఎవరికైతే ఒక మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ సపోర్ట్ కావాలి, నాకు ఇంట్రెస్ట్ లేదు, టైం లేదు, ఆర్ నాకు నాలెడ్జ్ లేదు అనుకుంటారో వాళ్ళు మాత్రమే డౌన్లోడ్ చేసి మీరు యాప్ ని చెక్అవుట్ చేయండి. ఎందుకంటే ఓన్ నాలెడ్జ్ ఉంది, నేను ఓన్ గా చేసుకున్నా అంటే మీకు ఇవన్నీ ఆల్రెడీ తెలిసే ఉంటాయి అండ్ మీకు రెగ్యులర్ ఫండ్స్ అవసరం ఉండదు. సో ఎవరైతే నాకు హ్యాండ్ హోల్డింగ్ కావాలి, సో నాకు బేసిక్స్ కూడా లేవు అనుకుంటారో వాళ్ళు మాత్రమే, సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, దాని నుంచి డౌన్లోడ్ చేసి KYC ఫినిష్ చేయండి. సో మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. గుడ్. ఇప్పుడు కమోడిటీస్ పార్ట్ అయిపోయింది, అంటే మెటల్స్ ఇప్పుడు దాకా ఏమేం చేశారు అనేది. సో నెక్స్ట్ నేను ఒకటి మాత్రం చెప్తాను, అన్ని జస్ట్ ఆఫ్ మూమెంట్ లో రావు. సో మీరు స్లోగా ప్లాన్ చేసుకునేది ఎప్పుడు పోదు మేడం. సో మీరు ఎంత ఫర్ ఎగ్జాంపుల్ సేవింగ్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5,000 మిగిలింది అనుకోండి. సో 5,000 సేవింగ్స్ ఏ కాదు, దాని మీద ఇన్వెస్ట్ ఎలా చేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. సేవింగ్ ఎంత ఇంపార్టెంట్, మనకి అందరూ ఓన్లీ సేవింగ్స్ వరకే నేర్పుతారు. అంటే ఒక 30,000 నాకు శాలరీ వచ్చింది, సో ఒక 5,000 సేవ్ చేసుకొని, పెద్దవాళ్ళందరూ సేవ్ చేసుకొని చెప్తారు. కానీ సేవ్ ఇంపార్టెంట్ కాదు, సేవింగ్ ఎంత ఇంపార్టెంట్ అంత ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ అందరూ చెప్తున్న తమ్ రూలే, మన శాలరీ అదే మన ఇన్కమ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు అవర్ ఎక్స్పెన్సెస్. అది బెస్ట్ ఫార్ములా అన్నమాట. సో ఫస్ట్ మీరు ఏదైనా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటారా ఇది మీకు సెక్యూరిటీ, మీ లైఫ్ సెక్యూరిటీకి సూపర్ గా ఉంటుంది. గుడ్. ఇంకా చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట మీ దగ్గర. సో ఇప్పుడు నెక్స్ట్ అసెట్ క్లాస్ ఏముందండి? ఇప్పుడు 2.8 CR రియల్ ఎస్టేట్, 2.6 CR కమోడిటీస్. నెక్స్ట్ నేను ప్లాన్ చేసుకుంది రిటైర్మెంట్ కార్పస్. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది కూడా అంటే ఆ మూమెంట్ కి ఇన్ఫ్లేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు. ఆబ్వియస్ గా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ 6% ఇన్ఫ్లేషన్ వేసుకున్నా ఇట్స్ లైక్ మల్టిపుల్ ఆఫ్ సమ్ వాట్ ఎవర్ సాలరీ వీఆర్ గెటింగ్. సో అది బీట్ చేయాలంటే మనం ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి. ఇది రిటైర్మెంట్ కోసం స్పెసిఫిక్ గా ప్లాన్ చేశారా? రిటైర్మెంట్ కార్పస్ కని పర్టికులర్ గా ప్లాన్ చేసాం. ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి ఇందులో? ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసరికి మన ఫస్ట్ PF ప్రొవిడెంట్ ఫండ్, అలాగే PPF, PPF వాలంటరీ ప్రొవిడెంట్ ఫండ్,
నెక్స్ట్ మన ఎంపీఎస్, ఎస్ఏఎఫ్ అని అంటే అన్యూటీ ఫండ్స్ ఉంటాయి కొన్నిట్లో, అలాంటివి, నెక్స్ట్ గ్రాడ్యుయేటీ, మొత్తం ఇలా అమౌంట్స్ అన్నిటిని మేము ఓన్లీ రిటైర్మెంట్ కార్పస్ కిందనే సెట్ చేసుకుని ఉంచుకున్నాం అన్నమాట. అంటే టార్గెట్ ఏంటంటే ఒక 50 years, అదే ఇంకొక 10 years లేకపోతే ఒక 15 years వర్క్ చేసినా కూడా దాని తర్వాత ఇంకా హ్యాపీగా లైఫ్ లీడ్ చేసాలి అన్నమాట. ఇంకా దేని మీద డిపెండ్ అవ్వకుండా లైఫ్ లీడ్ చేసేలా కావాలని అలా ప్లాన్ చేశాను. ఓకే. సో పిఎఫ్ ఎంత అక్యుములేట్ చేశారండి మీది మీ హస్బెండ్ దగ్గర? పిఎఫ్ వచ్చేసరికి 1.12 సంథింగ్ అరౌండ్ crores వరకు అక్యుములేట్ చేసాము. అంటే 16 years లో 1.12 CR. అవునండి. అంటే మనకి అందరికి తెలిసింది ఏంటంటే 12% మన బేసిక్ 12% ఆఫ్ బేసిక్ మాత్రమే మనం పిఎఫ్ కి వెళ్తుంది బై డిఫాల్ట్. అది కానీ మనకి అసలు ఒరిజినల్ గా అయితే 88% వరకు మనం ఎలిజిబుల్ మాట. సో మేము బీపీఎఫ్స్ పెట్టుకునేవాళ్ళం, వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్స్ పెట్టేవాళ్ళం. అప్పట్లో ఈ 2.5 lakhs లిమిట్ లేదండి. సో అది మాకు చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మీకు నాన్ టాక్సబుల్, ఫస్ట్ అగైన్ కోటెడ్ నాన్ టాక్సబుల్. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ 8.9 హైయెస్ట్ ఇంట్రెస్ట్ 9.5 వరకు కూడా నేను తీసుకున్నాను. సో అంత హైయెస్ట్ 8.4 8.3 అలా ఉంది. So, but still non-taxable 8.5 is equivalent to 10 to 11% of equity taxable. Market currently. So that is like I have done all the calculations. Okay. So PF అలా accumulate చేసాం. అలాగే VPF అమౌంట్, PPF అమౌంట్, నెక్స్ట్ అలా మొత్తం ఆ కార్పస్ వచ్చి అరౌండ్ 1.5 to 5-6 కరెక్ట్ వాల్యూస్ గుర్తులేదు, క్రోర్స్ వరకు దాన్ని అక్యుములేట్ చేసి ఉంచుకున్నాం. గుడ్. సో కాకపోతే గ్రాడ్యుయేటీ మీరు వర్క్ చేసినప్పుడు రాదు, ఎప్పుడైతే రిటైర్ అవుదాం అనుకున్నారో వారు కంపెనీ చేంజ్ అవుతారో అప్పుడు వస్తుంది. అవును. అండ్ గ్రాడ్యుయేటీ ఆన్ రిటైరల్స్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ. వర్క్ చేస్తున్నప్పుడు అంటే విత్ ఇన్ షార్ట్ స్పాన్ లో అయితే ఉంటుంది అనుకుంటా టాక్సేషన్. 5 years వరకు నార్మల్ గా గ్రాడ్యుయేటీ ఉండదు, గ్రాడ్యుయేట్ ఎలిజిబిలిటీ ఉండదు. 5 years ఎప్పుడైతే దాటిందో మీకు 4% ఆఫ్ యువర్ బేసిక్ ఈస్ క్యాలిక్యులేటెడ్ యాజ్ గ్రాడ్యుయేటీ. సో అది కూడా దానికి క్యాలిక్యులేషన్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ 1/2 ఇంటూ అదే ఈ క్యాలిక్యులేషన్ ఉంటుంది మీ బేసిక్. దట్ ఈస్ ద ఈజియెస్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఆ అమౌంట్ లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 1.5 CR. నాకు ఎందుకో మీరు ఆల్రెడీ 5 నెంబర్ టచ్ చేశారు అనిపిస్తుంది, బట్ చూద్దాము. ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారు? మీరు చెప్పిన ఆల్రెడీ చెప్పారు, మాక్సిమం రియల్ ఎస్టేట్, గోల్డ్, సిల్వర్ అండ్ ఫిక్స్డ్ రిటర్న్స్ అయినా ఎఫ్డి చెప్పలేదు ఇంకా. పిఎఫ్, ఎన్పిఎస్, పిపిఎఫ్ రిటైర్మెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ నాది కార్పస్ వచ్చేసరికి ఫిక్స్డ్ ఇన్కమ్ కార్పస్ మాట. అంటే స్టార్టింగ్ లోనే మేము ఫైనాన్స్ బాగా చెప్పాను కదా, ఇంట్రెస్ట్ కదండి. సో అప్పుడే మాకు బాస్కెటింగ్ గురించి బాగా నేర్చుకున్నాం. ఐ మనీ, ఐ పర్సన్ చాలా కంపెనీస్ ఉండేవి. సో వాటి పీపీటీస్ అని విని అవన్నీ నేర్చుకున్నాం. సో అప్పుడే మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ కార్పస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే క్యాపిటల్ లాస్ లేకుండా దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ని మనం వేరే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ అంటే నా స్ట్రాటజిక్ ప్లాన్ అలా అన్నమాట. దాని నుంచి వచ్చే ఇంట్రెస్ట్ ని నేను రిస్క్ ఉన్న వాటి ప్రొఫైల్స్ లో పెడుతూ ఉంటాను అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ ఇన్కమ్ అంటే నార్మల్ గా మన మంచి స్కీమ్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన పోస్ట్ ఆఫీస్, మన సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, దట్ ఈస్ ఎక్సలెంట్ స్కీమ్. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్. ఎస్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఎక్సలెంట్ స్కీమ్ అండి. ఎందుకంటే అందులో మీకు ఇంట్రెస్ట్ వచ్చేసరికి అంటే స్కీమ్ ప్లస్ ఆర్డి అలా కాంబినేషన్ ఉంటుంది. అలా అంటే క్వార్టర్లీ మీకు దాని ఇంట్రెస్ట్ పే అవుట్ ఉంటుంది. సో దాన్ని మీరు ఆర్డి చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ 8.45 వరకు మీకు ఇది వస్తుంది ఇంట్రెస్ట్ రేట్. కానీ సీనియర్ సిటిజన్ మీ పేరెంట్స్ దాంట్లో చేస్తున్నారు. కరెక్ట్. ఇదేంటంటే ఎప్పుడైనా మనం పేరెంట్స్ కి గానీ మనం ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు అది నాన్ టాక్సిబుల్ అగైన్ ఎలా నాన్ టాక్సిబుల్ అవుతుందంటే మీరు పేరెంట్స్ ట్రాన్స్ఫర్ చేస్తే వాళ్ళు ఇన్కమ్ సోర్స్ లా చూపించాలా? ఇన్కమ్ సోర్స్ కింద వాళ్ళు ఫైల్ చేసిన కూడా ఐటీఆర్. సో వాళ్ళు విత్ ఇన్ ఐటీఆర్ దాని నుంచి వచ్చిన ఇంట్రెస్ట్ విత్ ఇన్ లిమిట్స్ లోనే ఉంటుంది కాబట్టి, సో వాళ్ళ ఐటీఆర్ కూడా విత్ ఇన్ లిమిట్ లో ఉంది కాబట్టి నాన్ టాక్సిబుల్ అయిపోతుంది అనమాట. ఇన్కమ్ క్లబ్బింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఎందుకంటే సో పేరెంట్స్ మీ మీద డిపెండెంట్ కాబట్టి వాళ్ళ ఎఫ్డి నుంచి కానీ ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ నుంచి కానీ వచ్చింది, అది మీ శాలరీకి యాడ్ అవుతుంది కదండి ఇన్కమ్ క్లబ్బింగ్ లో. ఇది అంటే ఎవరిది ఇండివిజువల్ గా, నేను ఇది గిఫ్టెడ్ మాట, వాళ్ళకి ఇచ్చేసాను అమౌంట్. సో వాళ్ళు దాన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక సెక్యూరిటీ గా ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ నెక్స్ట్ నాకు అది మా అకౌంట్ లోకి వస్తుంది, హెరిడిటరీ కింద వస్తుంది తర్వాత. కరెక్ట్ అండి. వాళ్ళు నాకు గిఫ్ట్ చేస్తారు. ఇదేంటంటే గిఫ్టింగ్ ప్రాసెస్. నేను మా మదర్, మా పేరెంట్స్ కి గిఫ్ట్ చేశాను ప్రస్తుతానికి.
సో విచ్ ఇస్ నార్మలీ వెరీ మచ్ acceptable by income tax department. So similarly వాళ్ళు నాకు గిఫ్ట్ చేస్తారు యాజ్ ఎ హెరిడిటరీ అనమాట. ఓకే, అంటే ఆబ్వియస్ గా అందరూ హై ప్రొఫైల్స్ తో ఉండేవాళ్ళం కదా, సో లోవర్ నుంచే వచ్చేవాళ్ళం కదా, సో వాళ్ళకి ఒక సెక్యూరిటీ కింద ఉంటుంది. సో వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దట్ దే కెన్ ఇన్వెస్ట్ ఇట్ అండ్ దే కెన్ యూజ్ సమ్ అమౌంట్ అండ్ దే కెన్ ఈవెన్ రిటర్న్ బ్యాక్ డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్స్ మాట. ఓకే, సో ఎంత పెట్టారండి స్కీమ్ లో? స్కీమ్ 30 lakhs అంటే మాక్సిమం లిమిట్ అదే మన గవర్నమెంట్ ఇండియా ఇచ్చింది. సో చెప్పాను కదా, అది ఎలా అంటే SCS స్కీమ్ మీకు 30 lakhs మాక్సిమం లిమిట్. దాంట్లో వచ్చే ప్రతి 4 months మీకు దాని ఇంట్రెస్ట్ పడుతుంది. ఆ అమౌంట్ మీరు ఆర్డీ కింద పెట్టుకోవాలి. అలా చేస్తే మీకు 8.45 వరకు ఇంట్రెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఓకే, ఆ ఆర్డీని ఇయర్లీ వన్స్ విత్డ్రా చేసుకుంటారా? అది మన ఇంట్రెస్ట్ యాన్యువల్ గానే పెట్టుకోవచ్చు, లేకపోతే మనం యాన్యువల్ గా పెట్టుకుంటే మనకి 8.45 కన్నా తగ్గుతుంది మన ఇంట్రెస్ట్ రేట్. అదే క్యుములేటివ్ పెట్టుకుంటే మీకు ఎక్కువ 8.45 వరకు వస్తుంది. ఓకే, అది అలాగే మీరు అక్యుములేట్ చేసుకుంటూ వెళ్తున్నారు ప్రెసెంట్, ఆ అమౌంట్ విత్డ్రా చేసి యూజ్ చేయకుండా? లేదండి, అది ఎలా కార్పస్ అది అలా ఉంచేసాము. సో అది మా పేరెంట్స్ కి సెక్యూరిటీ ప్లస్ చెప్పాను కదా అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, రెండు కూడా కాంబినేషన్ అన్నమాట. గుడ్ గుడ్. నెక్స్ట్ అంటే ఇంకా అదర్ ఆల్టర్నేటివ్? ఇది కాకుండా నార్మల్ గా చెప్పాను కదా, ఏదైనా సీనియర్ సిటిజన్స్ అదే వాళ్ళకి మీకు ఒకటి వాళ్ళ పేరు మీద FDs గానీ ఏవైనా వేస్తున్నా కూడా మీకు చాలా అడ్వాంటేజ్. ఒకటి ఏంటంటే మీ ఇంట్రెస్ట్ రేట్ కూడా మీకు 0.5% గానీ, కొన్ని బ్యాంక్స్ 0.75 సీనియర్ సిటిజన్ హైయర్ వస్తుంది. ప్లస్ వాళ్ళు నాన్ ఇన్కమ్ బేస్డ్ అంటే వాళ్ళకి జాబ్స్ కాకుండా హోమ్ మేకర్స్ ఉంటారు కాబట్టి, సో అవి విత్ ఇన్ మీకు ట్యాక్స్ రేంజ్ స్లాబ్స్ లో వస్తాయి కాబట్టి యూ కెన్ అగైన్ దట్ ఈస్ లైక్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్తాను. సో ఒకటి అని చెప్పాను. ఇంకా మీరు హై రిస్క్ కి వెళ్ళాలి అంటే మాత్రం కొన్ని NCDs ఉంటాయి, అంటే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్, అంటే బాండ్స్ టైప్. ఎస్, ఇది ఎలా ఉంటుందంటే కార్పొరేట్ బాండ్స్ లాగే ఉంటుంది. కార్పొరేట్ బాండ్స్ కి దీనికి డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే కార్పొరేట్ బాండ్స్ దే ఆర్ నార్మల్లీ కన్వర్టబుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, సో దానికి రిలేటెడ్ ఎన్ని షేర్స్ మనకి మీరు స్టేక్ హోల్డర్ కింద దాన్ని ఆ షేర్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ NCDs కి వచ్చేసరికి మీకు ఆ కన్వర్షన్ ఉండదు. ఇట్ నార్మల్లీ యాక్ట్స్ లైక్ ఏ బాండ్ బట్ దే ఆర్ లైక్ విత్ ఓన్లీ కార్పొరేట్స్. ఇది ఓన్లీ కార్పొరేట్స్ తో మాత్రమే ఉంటుంది. సో మీకు ఏంటంటే వాళ్ళకి అమౌంట్ లెండింగ్ చేస్తాము, వాళ్ళు అకార్డింగ్లీ మీకు కొంచెం హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. కాకపోతే ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ చూసుకోవాల్సింది ఏంటంటే క్రిసిల్ రేటింగ్. సో కంపల్సరీగా మన క్రిసిల్ రేటింగ్స్ లో ఏ క్లాస్ లో ఉంది, ఏ క్లాసిఫికేషన్ లో ఉన్నది అని మాత్రం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. కరెక్ట్ అండి, రిస్క్ మీద డిపెండ్ అయ్యి AAA అని, AA అని, A నెక్స్ట్ B, BBB, PEB అలా ఉంటాయి. మీరు ఏ రేంజ్ వరకు? నేను నార్మల్ గా AAA ఇస్ ద వెరీ గుడ్ సేఫెస్ట్ ఇది ఇన్వెస్ట్మెంట్ మాట. సో AAA ప్రాబ్లమ్ ఏ లేదు, ఏ వరకు వెళ్తానండి నార్మల్ గా. అంటే యూజువల్లీ సేఫెస్ట్ అంటే లో ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది, రిస్క్ పెరిగే కొద్దీ ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. సో మీరు దేంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రెసెంట్? ఫర్ ఎగ్జాంపుల్ వెరీ రీసెంట్ గా మనకి ముత్తూర్ ఫైనాన్స్ వచ్చింది, అలాగే 11% అండి. అవునండి, అరౌండ్ 11%. అలాగే ఎడల్సిస్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళది రిలీజ్ అయింది, అది కూడా ఇన్వెస్ట్ చేసాము. అలాగే అదాని ఎంటర్ప్రైజెస్ రిలీజ్ అయింది. మీరు ఇప్పుడు చూడొచ్చు, అందరూ అప్ స్టాక్ గానీ జరోదా గానీ ఏమే అకౌంట్స్ ఉన్నా ఓపెన్ చేసి NCDs చెక్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ అవి ఓపెన్ లోనే ఉన్నాయి, అలాంటివి కూడా ఓపెన్ పడుతూ ఉంటాయి. మీరు చెక్ చేసి మీరు దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే, దీనికి లాక్ ఇన్ పీరియడ్స్ ఎంత ఉంటాయండి? ఇందులో కూడా మీకు 10 years ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో కూడా డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి కూడా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైతే హై రిస్క్ వెళ్తారో వాటికి 10 year పీరియడ్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడు ఎక్కువ 10 year పీరియడ్స్ ఉన్నవి తీసుకోండి. నేను మాక్సిమం అది కూడా ఇంకా దాని ఆ కంపెనీ మీద నాకు ఫండమెంటల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్న వాటికి మాత్రమే నేను 60 months అంటే 5 years. ఒకవేళ అంటే టెక్నికల్స్ గానీ దాని ఫండమెంటల్స్ గానీ అంత సూపర్ గా లేదు ఓకే అనుకుంటే మాత్రం ఓన్లీ 36 months అంటే 3 years. ఆ 10 years నేను చూస్ చేసుకుంటాను. అగైన్ మీరు రిస్క్ ఎక్కువ ఉన్న వాటికి యాన్యువల్ పే అవుట్స్ పెడతాను, రిస్క్ తక్కువ ఉన్న వాటికి క్యుములేటివ్ పే అవుట్స్ పెడతాను. టాక్సేషన్ ఎలా ఉంటుందండి? దీని టాక్సేషన్ వచ్చేసరికి NCDC కి వచ్చేసరికి అగైన్ మీరు నార్మల్ కార్పొరేట్ బాండ్స్ లాగా టాక్సేషన్ కాదు, అంటే ఇది క్యాపిటల్ గెయిన్స్ లోకి రావు. ఎప్పుడైతే కన్వర్టబుల్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీకు క్యాపిటల్ గెయిన్స్ లోకి వస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ మీరు నార్మల్ గా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్ లో కాకుండా ఎక్స్ట్రా ప్లస్ చూపించాల్సి వస్తుంది కదా, అది కూడా నేను బాగా స్టడీ చేస్తాను. NCDCకి వచ్చేసరికి ఇవి నాన్ కన్వర్టబుల్ కాబట్టి ఇది మీకు ఇన్కమ్ ట్యాక్స్ అమౌంట్స్ లోకి ఇంక్లూడ్ అవుతుంది, అంటే సాలరీ లోకి ఇంక్లూడ్ అవుతుంది. ఎస్, మీరు ఆల్రెడీ ఇంత హై ప్యాకేజ్ అంటే 30% స్లాబ్ లో ఉంటారు. కరెక్ట్. సో నా ప్లాన్ ఏంటంటే అంటే అగైన్ మా హస్బెండ్ నాకన్నా కొంచెం తక్కువ ఉంది,
సో అది కూడా లిమిట్స్ చూసి అందులోనే చెక్ చేసి మీ హస్బెండ్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే, అలా ఇన్వెస్ట్ చేస్తాను. ప్లస్ అది కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ఎంత కన్వర్ట్ అవుతుంది ఇదంతా ముందే మనం స్టడీ చేసుకోవచ్చు. ఈ రిటర్న్స్ కి ఇన్ కేస్ మనం 30% స్లాబ్ లో తీసినా సరే, సో మేబీ 11% అనుకుంటే తీసేసినా 8% వరకు మీకు ఇంట్రెస్ట్ రేట్ వర్కౌట్ అవుతుంది. ఓకే, సో ఇంకా అదర్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేస్తున్నారా? ఇంకా ఎన్బిఎఫ్సి లో ఎఫ్డి అంటారా? ఎన్బిఎఫ్సి ఒక టైప్ ఆఫ్ ఎఫ్డి టైప్, అది కూడా అదే మీ శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్ వీటిలో ఎఫ్డీస్, మహీంద్రా, మేబీ హైయర్ ఇంట్రెస్ట్ రేట్ కోసం చేస్తున్నారు అంతే. అవును, అది కూడా హైయర్ ఇంట్రెస్ట్ ప్లస్ క్యాపిటల్ గెయిన్స్ లో కన్సిడర్ అవ్వదు. ఇట్ విల్ కమ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్స్. అదే కదండి, అది మనకి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు క్యాపిటల్ గెయిన్స్ అయితే కంపల్సరీ దాని 12% ఇంట్రెస్ట్ ఇదవుతుంది. ఇదైతే మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ లో మీ ఉన్న ట్యాక్స్ స్లాబ్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దాన్ని. కానీ ఆబ్వియస్లీ ఇద్దరు 30% స్లాబ్ లోకి వచ్చేసిన తర్వాత మీకు దీని నుంచి వచ్చే రిటర్న్స్ 30% అవుతుంది కదా. అది డిపెండ్. ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ జాబ్ బట్టి, వాళ్ళ కండిషన్స్ బట్టి, ఒకవేళ లేకపోతే నా జాబే కొంచెం నేను టైం పీరియడ్ నేను ఒకవేళ అదే గ్యాప్ తీసుకున్నాను అనుకోండి, సో ఆ టైంలో నాకు ఇన్కమ్ ఉండదు కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ టు ఇన్వెస్ట్ ఆన్ మీ అన్నమాట. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్ కూడా నేను హోల్డ్ చేస్తుంటాను. అంటే కాకపోతే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీ ఎఫ్డి ఇన్కమ్ మీ హస్బెండ్ సాలరీకి మీ సాలరీకి ఇంక్లూడ్ అవుతుంది, 30% స్లాబ్ లోకి వెళ్తుంది. అంటే నేను ఎలా ఆలోచిస్తానంటే ఎఫ్డి వేసి 30% ట్యాక్స్ పే చేయాలా, ఆర్ క్యాపిటల్ గెయిన్స్ లాగా చూపిస్తూ 12.5% పే చేయాలా? ఆబ్వియస్లీ క్యాపిటల్ గెయిన్స్ లో 12.5% అడ్వాంటేజ్ ఉంటుంది. దట్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయితే ఫస్ట్ 1.25 lakh కి ట్యాక్స్ ఉండదు. సో ఆబ్వియస్లీ నేనైతే క్యాపిటల్ గెయిన్ సైడ్ వెళ్తాను. కాకపోతే మీరు రిస్క్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి కాబట్టి. అంటే నా ప్లాన్ ఏంటంటే ఇది ఓకే, ఇది ఒక పోర్ట్ఫోలియో కాబట్టి, ఇది ఓన్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ పోర్ట్ఫోలియో కాబట్టి, సో ఐ హావ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దట్ వే. ఇంకో పోర్ట్ఫోలియో ఉంది, అది వచ్చేసరికి నా మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈక్విటీ మార్కెట్. ఇది మా సెక్షన్ అండి. ఓకే, సో ఇది ఎగ్జైటింగ్ పార్ట్ ఇప్పుడు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ 2.8 CR, కమోడిటీస్ 2.6, ఫిక్స్డ్ మీ రిటైరల్స్ 1.5 అండ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అప్రాక్సిమేట్ గా మీరు ఒక 1 CR వరకు చెప్పారు నాకు. సో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఇది అంత పెద్ద పోర్ట్ఫోలియో చెప్తారని ఎగ్జైటింగ్ గా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అసలు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ అంత ఎక్కువగా ఆలోచించలేదు మ్యూచువల్ ఫండ్స్ గురించి. సో ఫ్రాంక్లీ చెప్పాలంటే కోవిడ్ నుంచి స్టార్ట్ అయింది నా ఫస్ట్ అకౌంట్ అన్నమాట. సో డిమాట్ అకౌంట్. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇప్పుడు జస్ట్ అంత ఐడియా కూడా లేదు ఈక్విటీ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఆ జర్నీయే లేదు నాకు. సో ఈవెన్ ఐపీఓస్ గురించి కూడా అంత జర్నీయే లేదు. సో జస్ట్ కొన్ని షేర్స్ కొనేసి అలా వదిలేసాను. సో అది అలా కొనేసి దాని తర్వాత కోవిడ్ అయిపోయింది. నెక్స్ట్ అది కొంచెం రేజ్ అయింది, దాని తర్వాత ఇదైంది. నెక్స్ట్ ఒక 2.5 years 3 years ముందు నుంచి నేను చెప్పాను కదా నార్త్ ఈస్ట్ నుంచి ఇటు షిఫ్ట్ అయ్యామని, మహారాష్ట్ర లోనావాలా సైడ్. సో లోనావాలా దగ్గర అక్కడికి వచ్చేసరికి అందరి ఇన్ఫ్లుయెన్స్, ముంబై ఇన్ఫ్లుయెన్స్ అంటారు కదా. సో దాని నేను నేర్చుకుంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, నెక్స్ట్ మన ఈక్విటీ మార్కెట్, ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్స్ట్రుమెంట్స్ అని. సో అక్కడే ఫస్ట్ స్టార్ట్ చేశాను నేర్చుకోవడం. అసలు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్ అంటే ఏంటి, మొమెంటమ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి. సో ఒకటి నేను నా బై డిఫాల్ట్ నాది రిస్క్ ఫ్యాక్టర్ అదే కాంపోనెంట్ చాలా తక్కువ కాబట్టి సో ఎప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కి వెళ్ళలేదు. సో జస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే ఈక్విటీ స్వింగ్ ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ప్లస్ స్లోగా మ్యూచువల్ ఫండ్స్ SIPs ని బిల్డప్ చేయడం మొదలు పెట్టాను. సో అలా స్టార్ట్ చేశాను. కార్పస్ అంత ఎక్కువ లేదు. ఇప్పుడు నా టార్గెట్ కార్పస్ మెయిన్ అదేనండి, మ్యూచువల్ ఫండ్స్ ప్లస్ అదే ఈక్విటీ. ఈ అమౌంట్ పర్టికులర్ గా మా కిడ్స్ ఎడ్యుకేషన్ గానీ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి ఫుల్ఫిల్ చేయాలనేది నా టార్గెట్ మాట. ఓకే, సో అప్రాక్సిమేట్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేశారు, స్టాక్స్ లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? మ్యూచువల్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ చెప్పాను కదండి, ఒక 2.5 years నుంచి స్టార్ట్ చేశాము. ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 1 lakh 1.5 వరకు కూడా వేసిన రోజులు ఉన్నాయి. అందులో కూడా కొంచెం నేను చేసింది నేర్చుకుంది ఏంటంటే స్ట్రాటజిక్ SIPs. స్ట్రాటజిక్ SIPs అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. అది ఏం చెప్తుంది అంటే పర్టికులర్ గా మీది ఎప్పుడైతే మీ ఈక్విటీ మార్కెట్ పర్టికులర్ గా డౌన్ లో ఉంటుందో అప్పుడు మీ SIP అమౌంట్స్ ని పెంచండి. నెక్స్ట్ ఎప్పుడైతే మళ్ళీ నార్మల్ గా వచ్చి యావరేజ్ అవుట్ అయ్యి మళ్ళీ బ్యాక్ మన అదే నార్మల్ హైక్ వచ్చిందో అప్పుడు మళ్ళీ నార్మల్ యావరేజ్ వాల్యూకి షిఫ్ట్ అవ్వండి.
ఈ కాన్సెప్ట్ అనేది చాలా బెస్ట్ మాట. ఎందుకు అంటారా, చాలా మంది నేను చూసింది ఏంటంటే ఎప్పుడు డిప్ వచ్చినా చాలా మంది ఎస్ఐపిస్ ఆపేస్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ డబుల్ డౌన్ చేయాలి. దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్ కాన్సెప్ట్. ఎప్పుడు డౌన్ అవుతుందో అప్పుడే మనం ఎస్ఐపిస్ ని డబుల్ చేస్తే మన యూనిట్స్ పెరుగుతాయి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి, మన ఎన్ఏవి వాల్యూ కూడా మనకి ఎప్పుడైతే అది హైక్ అవుతుందో యూ విల్ సీ ద డిఫరెన్స్. సో అది నేను బ్యూటిఫుల్ గా క్యాప్చర్ చేసింది ఏంటంటే మన సెప్టెంబర్ 2024 నుంచి మన ఇప్పటి వరకు ఉన్న ఫాల్ మాట. ఏప్రిల్ అసలు అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళ కొంతమంది క్లయింట్స్ వి ఆల్మోస్ట్ 13-14%. అవునండి. సో నేను చేసింది అదే అడ్వాంటేజ్. సో అప్పుడు ఎప్పుడైతే ఈ డౌన్ ఫాల్ నేను అస్సలు మిస్ అవుట్ చేయలేదు, ఈ డౌన్ ఫాల్స్ సూపర్ గా క్యాప్చర్ చేశాను. దానివల్ల నాకు నా ఓవరాల్ పోర్ట్ఫోలియో కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది అన్నమాట. ఓకే. సో ఎంత అప్రాక్సిమేట్ XIR నాది మా హస్బెండ్ ది కలిపి చెప్పాను కదా 1.5 lakhs 1 lakh వరకు వేసుకున్నా. ఆల్మోస్ట్ 2.5 years అంటే మీకు 30 months. సో 30 months అంటే అరౌండ్ 30 lakhs. ఓకే. సో అరౌండ్ 30 lakhs వరకు మా ఇన్వెస్ట్మెంట్ అయింది అది ఎస్ఐపిఎస్. అలానే లంసమ్ చెప్పాను కదా, ఎప్పుడు డిప్ వచ్చినా వెయిట్ చేస్తూ ఉంటాను. కరెక్ట్ డిప్ లో మనం లంసమ్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇందులో కూడా కొన్ని స్ట్రాటజీస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒకటి ఆల్రెడీ స్ట్రాటజిక్ అదే ఎస్ఐపిఎస్ గురించి చెప్పాను. అలాగే ఇంకో ఇంపార్టెంట్ అంటే సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిఫ్టీ 50 లార్జ్ క్యాప్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారని మనం వై షుడ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఏ నార్మల్ ఏఎంసీస్? ఇట్ ఈస్ బెటర్ లైక్ యూ షుడ్ మనం చూడాల్సింది ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్. దాంట్లో మీకు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, ప్లస్ ఆ 50 కంపెనీసే ఉంటాయి కాబట్టి వాటి రేషియోయే మీకు చేంజ్ అవుతుంది. కాబట్టి మై సజెషన్ ఇస్ మీరు ఎప్పుడు లార్జ్ క్యాప్స్ పెట్టాలనుకున్నా ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ ద ఇండెక్స్ ఫండ్, సో దట్ మీరు అదే మన ఏఎంసీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే ఏయుఎంస్ కి మనం మేనేజ్ చేసే వాళ్ళకి మనకి ఎక్స్పెన్స్ రేషియో చేయాల్సింది. అదే మీరు ఎప్పుడైతే స్మాల్ క్యాప్ గానీ మిడ్ క్యాప్ గానీ చేస్తే ఇన్వెస్ట్ చేస్తే ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మనం రిస్క్ ఫ్యాక్టర్ ఉంటాం కాబట్టి సో బెటర్ గో ఫర్ ద నార్మల్ ఏఎంసీ బెస్ట్ యాక్టివ్ ఫండ్స్ నాట్ ఇండెక్స్ ఫండ్స్ కాకుండా. కరెక్ట్. అందులో కూడా మేజర్ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ ఫండ్ ని ఫస్ట్ చూస్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్స్పెన్స్ రేషియో చెక్ చేసుకోండి. నేను స్టడీ చేసేది అయితే ఆల్ఫా వాల్యూ, బీటా వాల్యూ, స్టాన్ రేషియో మొత్తం స్టడీ చేస్తాను. అన్ని స్టడీ చేసి మనీ కంట్రోల్ మొత్తం అన్నిటినీ అనాలిసిస్ చెక్ చేస్తాను. చూసి అప్పుడు నేను చూస్ చేసుకుంటాను. నెక్స్ట్ మీ పోర్ట్ఫోలియోలో కూడా నేను చెప్పాలనుకుంటుంది మీ రిస్క్ ఫ్యాక్టర్ బట్టి మీరు కన్సిడర్ చేసుకున్న దాన్ని బట్టి మీరు మొమెంటమ్ ఫండ్స్ చేసుకోవచ్చు, కొన్ని క్వాలిటీ ఫండ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, అలాగే వాల్యూమ్ ఫండ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కొన్ని క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేసుకున్నాను ఈ లోపు. మీరు చెప్పిన దాన్ని బట్టి మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ ఎలా చేస్తారు అనేది డీటెయిల్ గా చూద్దాము. సో ఇంకేమన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? మ్యూచువల్ కాకుండా చెప్పాను ఈక్విటీ మీద చేస్తూ ఉంటాను, స్టాక్స్ డైరెక్ట్ స్టాక్స్, స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ అంతా డిఫెన్స్ సెక్టర్ సూపర్బ్. సో డిఫెన్స్ సెక్టర్ మీద అంటే స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉండేదాన్ని. మార్నింగ్ 9 to 9:15, 9:07 to 9:15 ఈ పీరియడ్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ పీరియడ్ మాట. అప్పుడు జీటీటీస్ ప్లేస్ చేస్తూ ఉంటాను. బెట్టింగ్ అంటే ఇట్స్ లైక్ బెట్టింగ్ టైప్. సో ప్లేస్ చేస్తాను, దాన్ని బట్టి వర్కౌట్ చేసుకుంటూ స్వింగ్ ట్రేడింగ్ చేస్తూ ఉంటాను. సో నాకు వచ్చిన ప్రాఫిట్ బట్టి దాన్ని పర్ డే ఈవెన్ వర్స్ట్ కేసెస్ ఉన్నాయి, హైయెస్ట్ కేసెస్ ఉన్నాయి. పర్టికులర్ గా హైయెస్ట్ కేసెస్ అయితే ఒక 25,000 గెయిన్ చేసిన రోజు కూడా ఉంది. అలాగే వర్స్ట్ కేసెస్ పర్టికులర్లీ ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్ డేస్ అండి. సో బడ్జెట్ డేస్ ఇలాంటివి అన్ఎక్స్పెక్టెడ్ చాలా హైయెస్ట్ ఫాల్ అన్నమాట. ఈవెన్ కార్పస్ ఆల్మోస్ట్ 35% వరకు కూడా వెళ్ళింది. బట్ బీ పేషెంట్. అక్కడ కూడా మీరు స్ట్రాటజీస్ నేర్చుకుంటారు. బెస్ట్ ప్లే ఏంటంటే స్ట్రాటజీ, దాని నుంచి ఎలా బయటకు రావాలనేది కూడా మీరు నేర్చుకుంటారు. సో అలా చేసి ఇప్పుడు ప్రస్తుతం నా కార్పస్ ఆల్మోస్ట్ అంత హైలో లేదు, అరౌండ్ 6.57% వరకే ఉంది. ఓకే. సో అంతేనండి, ఇంకేమన్నా డిఫరెంట్ అసెట్స్ ఉన్నాయా? ప్రస్తుతానికైతే అంతేనండి. ఓకే. సో మొత్తం అన్ని సమ్ చేస్తే 8.3 CR టోటల్. స్మాల్ అమౌంట్ స్మాల్ కేసెస్ లో కూడా జస్ట్ స్టార్ట్ చేశాను. అంటే స్మాల్ కేసెస్ అంటే పర్టికులర్ గా మీకు ఐడియా ఉంటుంది, అదొక ఎలా అంటే ఇప్పుడు బాస్కెట్ ఆఫ్ స్టాక్స్. కరెక్ట్, బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ డిపెండింగ్ అపాన్ సమ్ క్లాసిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టాటా గ్రూప్ ఉంది అనుకోండి, ట్రెంట్ అని, నెక్స్ట్ మన టాటా ఎలక్సీ అని. సో ఇలా బాస్కెట్ ఉంటుంది, వాటిని హౌస్ ఆఫ్ టాటా అంటారు. అలా అవి సోలార్ థీమ్ డిఫరెంట్ ఉంటాయి. అవన్నీ ఏంటంటే కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది, బట్
మీరు కరెక్ట్ మూమెంటం ని క్యాప్చర్ చేస్తే మీకు సూపర్ గా ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం క్యాపిటల్ మార్కెట్ సెక్టర్ చాలా హైయెస్ట్ లో ఉంది. ఇప్పుడు మీరు ఏ మార్కెట్ చూసినా ఆ సెక్టర్ ని మీరు మూమెంటం మాత్రం స్టడీ చేయాలి, రీసెర్చ్ చేయాలి, దాన్ని అనాలిసిస్ చేయాలి, అప్పుడే మీరు దేన్నైనా డెసిషన్ తీసుకోవాలి. ఓకే, సో 8.3 CR టోటల్ అసెట్. సో అంటే బేసిక్ గా నేను మేబీ చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు, కాకపోతే ఇదే 8.3 CR లో ఓన్లీ 40 lakhs మాత్రమే ఈక్విటీ మార్కెట్స్ ఉంది. సో ఇదే అమౌంట్ మీరు అంటే మీ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎంత పర్సెంటేజ్ ఉందండి? రియల్ ఎస్టేట్ గ్రోత్ వచ్చేసరికి చెప్పాను కదా, నేను కొన్నవి 5 years టార్గెట్ పెట్టుకుంటాను. 5 years టార్గెట్ లో కొన్ని 2x అయినవి ఉన్నాయి, కొన్ని 3x అయినవి ఉన్నాయి. సో ఇట్ ఈస్ లైక్ దట్ మాట. 5 years లో నాకు తెలిసి ఈక్విటీ అంత అవ్వదు. మీరు ఎస్ఐపి చేసుకుంటూ వస్తే మేబీ డబుల్ అవ్వచ్చు హై రిటర్న్స్ చూసుకుంటే. రియల్ ఎస్టేట్ బాగా పర్ఫార్మ్ చేసింది మీది, ఎందుకంటే కరెక్ట్ గా అనలైజ్ చేశారు కాబట్టి. కమోడిటీస్ కూడా గోల్డ్ సిల్వర్ ఉంది కాబట్టి అవి బాగా పెరిగినాయి కాబట్టి. ఎందుకంటే మీరు కొన్ని ఇయర్స్ 10 years చూసుకుంటే 3-4 years స్టాగ్నెంట్ గా ఉంటాయండి. ఇప్పుడు ఇది ప్రెసెంట్ పెరిగింది కాబట్టి ఇది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పలేము. ఇది కూడా 12-15% ఉంటుంది. ప్రెసెంట్ బజ్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఫోమోలో వెళ్ళిపోతారు జనాలు అందరూ. కమోడిటీస్ కూడా గుడ్. పిఎఫ్ ఎన్పిఎస్ అనేది సేఫ్ సైడ్. మీరు కొద్దిగా ఎఫ్డి సైడ్ లో రిస్క్, అంటే మీ ప్రొఫైల్ మొత్తం వెరీ లో రిస్క్ లో ఉంది. అంటే మీరు ఇదే ఎఫ్డి అమౌంట్స్ కానీ ఇంక్లూడింగ్ అంటే మీరు టాక్సేషన్ పే చేసినా సరే మేబీ ఒక 15%-18% వర్కౌట్ అయింది అనుకోండి. అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇంకొద్దిగా హైయర్ అమౌంట్ పెట్టాల్సింది. క్వశ్చన్స్ ఉన్నాయి.